చాలా కాలంగా ఇక్కడ కల్వకుంట్ల కవిత పాపం ఇప్పుడు ఆమె జైల్లో ఉన్నది కానీ కల్వకుంట్ల కవిత చాలా నేను 100 రోజుల్లో మేము ప్రభుత్వం రాగానే 100 రోజుల్లో ఏది నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తాం అట్లా ఇట్లా అని చెప్పేసి రకరకాలుగా హామీలు ఇచ్చింది. దానికి కేసీఆర్ కూడా మద్దతు చెప్పిండు, మేము కూడా చేస్తామని చెప్పిండ్రు. కనీసం దాన్ని పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు ప్రభుత్వం నిజాం షుగర్ ఫ్యాక్టరీని త్వరలో తెరవనున్నట్లుగా తెలుస్తూ ఉంది. నిజాం షుగర్ గేట్లు త్వరలో తెరుచుకోనున్న బోధన్ ముత్యంపేట ఫ్యాక్టరీలు వన్ టైం సెటిల్మెంట్ కింద పాత బకాయిల చెల్లింపునకు బ్యాంకర్లు ఓకేనంట. 43 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం పరిశ్రమల పునరుద్ధరణకు జనవరిలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. చర్చలతో బ్యాంకులు ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందం, బ్యాంకులతో తర్వాత ఇక్కడ ప్రభుత్వానికి ఒప్పందం కుదిరింది కాబట్టి ఇక్కడ నిజాం షుగర్ ఫ్యాక్టరీని అక్కడ బోధన్లో తర్వాత ముత్యంపేటలో 2 చోట్ల కూడా త్వరలో ఓపెన్ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. దానికి బ్యాంక్ అధికారులు కూడా ఒప్పుకున్నారు. ఇప్పటికే దానికోసం 43 కోట్ల రూపాయలని ప్రభుత్వం చెల్లించింది.